హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి. స్టోరీ పేరు ఏంటంటే భలే కోతి అండి. ఇప్పటి వరకు కొన్ని స్టోరీస్ చెప్పానండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి, తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. భలే కోతి. సిద్ధాపురం గ్రామంలో ఒకప్పుడు అంజమ్మ అనే ముసలవ్వ ఉండేది. ఆమె నిరుపేద. నా అనేవారు లేరు. ఓసారి అడవికి వెళ్ళి వంట చెరుకు తెచ్చుకుంటూ ఉంటే ఓ కోతి క్రూరముఖం దాడికి గురై కింద పడి ఉండడం చూసింది. అవ్వ దానికి కాసిన్ని మంచినీళ్లు తాగిస్తే లేచి కూర్చుంది. అవ్వతో పాటే ఊరికి వచ్చింది. ఆమెతోనే ఉండిపోయింది. అవ్వ తాను తినే బువ్వలో దానికి కొంత పెట్టేది. నువ్వు తినడానికి తిండి లేదు, మళ్ళీ నీకు కోతి ఒకట అంటూ ఎగతాళి చేసేవారు ఊర్లో వాళ్ళు. అవ్వ అవన్నీ పట్టించుకోలేదు. కోతి కూడా ఆమెకి చేతనైనంత సహాయం చేయసాగింది. అడవికి వెళ్ళి తానే కట్టెలు తెచ్చేది. అలా వెళ్ళిన కోతి ఓ రోజు దొంగ ఒకడు బంగారం మూటతో వెళ్ళడం గమనించింది. అతను దాన్ని ఓ గుహలో పెట్టి ఎవరు గుర్తుపట్టనట్లు చెట్టు కొమ్మల అడ్డం పెట్టడం కూడా చూసింది. అతను వెళ్ళాక కోతి ఆ బంగారంలో కొంత తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ చేతికి ఇచ్చింది. కోతి పొరపాటున తెచ్చిందేమో అనుకుంది అవ్వ. ఎవరైనా అడిగితే ఇద్దామనుకునింది. ఓ రోజు ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటే చేసేదేమీ లేక ఓ ఉంగరం తీసి అమ్మడానికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అవ్వని పట్టుకున్నారు. అది జమీందారు ఉంగరం అని, కొద్ది కాలం కిందట దొంగతనానికి గురైందని చెప్పారు. అవ్వ లబోదిబోం అంటూ తనకది కోతి తెచ్చిచ్చింది అంటే వాళ్ళు నమ్మలేదు. జైల్లో వేశారు. అప్పుడు కోతి ఓ పని చేసింది. ఇంట్లో దాచిన నగల్ని తీసుకొని పోలీసుల వద్దకు వచ్చింది. వాళ్ళకి వాటిని ఇవ్వబోతూ టక్కున ఆగి పరిగెత్తింది. వాళ్ళు దాన్ని వెంబడించారు. అలా కోతి వెళ్ళి దొంగ నగలు దాచిన గుహను చూపించింది. అక్కడ చాలా నగలు దొరికాయి. అంతేకాదు, వాళ్ళు అక్కడే మాటు వేసి దొంగని కూడా పట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా దొరకకుండా తప్పించుకున్న వాణ్ణి భలే పట్టించిందంటూ కోతిని మెచ్చుకున్నారు. దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు. ఈ సంఘటన తర్వాత కోతిని పెంచడమేంటని అవ్వని ఎవరూ ఎగతాళి చేయలేదు. ఈ స్టోరీ విన్నారు కదండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరి కోసమే ఈ స్టోరీస్ ఇవి చెప్తున్నానండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకొని, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నా సరే నేను తప్పకుండా మీ ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. నన్ను అర్థం చేసుకొని నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలానే తప్పకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.